బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. భద్రాచలంలో నిర్మాణంలో ఉన్న ఆరంతస్తుల భవనం కుప్పకూలిన ఘటనలో ఓ కార్మికుడు మృతి చెందాడు. శిథిరాల కింద చిక్కుకున్న చల్లా కామేశ్వరరావు అనే వ్యక్తిని సహాయక బృందాలు వెలికితీశాయి. తీవ్రంగా గాయపడి కొరవూపిరితో ఉన్న అతన్ని హుటాహుటిన దవాఖానకు తరలించారు. అయితే చికిత్స పొందుతూ అతడు మృతి చెందాడని అధికారులు వెల్లడించారు. కామేష్ కాలు తొంటి దగ్గర నొచ్చునొచ్చయిందని, ఎడమ చెయ్యి విరిగిపోయిందని తెలిపారు. ఇక శిథిలాల తొలగింపు ప్రక్రియ కొనసాగుతుందని, ఇంకా ఎంతమంది ఉన్నారనే విషయంపై స్పష్టత రావాల్సి ఉందని చెప్పారు. కాగా శిథిలాల నుంచి కామేష్ ఆర్తనాదాలు విన్న రెస్క్యూ ఫైర్ సిబ్బంది సుమారు 1:45 నిమిషాల పాటు శ్రమించి అతడిని వెలికితీశారు. అయితే అప్పటికే తీవ్రంగా గాయపడిన అతడు మృతి చెందాడు. శిథిలాల కింద మరొకరు ఉన్నట్లుగా తెలుస్తోంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. భద్రాచలంలో నిర్మాణంలో ఉన్న ఆరంతస్తుల భవనం కుప్పకూలిన ఘటనలో ఓ కార్మికుడు మృతి చెందాడు. ఇక శిథిలాల కింద చిక్కుకున్న చల్లా కామేశ్వరరావు అనే వ్యక్తిని సహాయ బృందాలు వెలికితీశాయి. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, అసలుకి ఏం జరిగింది, అసలు భవనం ఎలా కూలింది, అలాగే అక్కడ ఎంతమంది కూలిన్నారో అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ వెన్నెల. నిన్న సాయంత్రం 3 గంటల సమయంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని నిర్మాణంలో ఉన్నటువంటి ఆరంతస్తుల భవనం పెరకమేడలా కూలిపోయినటువంటి ఘటనలో చల్లా కామేశ్వరరావు అనేటువంటి యొక్క కూలి ఎవరైతే ఉన్నారో అతన్ని రాత్రి అంటే అర్ధరాత్రి 1:45 సమయంలో అతన్ని కనుగొని ఎన్డీఆర్ఎఫ్ బృందం బయటకు తీసి అతన్ని ఉటముట్టిన భద్రాచలం ఏరియా ఆసుపత్రికి తరలించినటువంటి నేపథ్యంలో అతను తీవ్ర గాయాలయ్యాయి. ఎడమ కాలు అలాగే చెయ్యి విరిగిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఇంకా కనిపించినటువంటి దెబ్బలు తగలడంతో అతనికి తీవ్ర గాయాలతోటి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ అప్పటికప్పుడే చనిపోయినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఈ నేపథ్యంలోనే ఇంకొక అతను అంటే ఉపేందర్ కూడా ఇంకో కార్మికుడు శిథిలాల కింద ఉన్నట్టుగా తెలుస్తోంది. ఈ యొక్క శిథిలాల కింద ఉన్నటువంటి వారిని కనుగొనేందుకు పోలీసు జాగిలాలతోటి ఇప్పుడు అక్కడ ఏర్పాట్లు చేసి ఆ సెర్చ్ ఆపరేషన్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎన్డీఆర్ఎఫ్ బృందం దాదాపు 65 మంది, సింగరేణి రెస్క్యూ టీమ్ 30 మంది, వీరంతా కూడా ఈ యొక్క శిథిలాల కింద ఎంతమంది ఉన్నారు, ఎవరున్నారు, ప్రాణాలతో ఉన్నారా, చనిపోయారా అనేది పరిస్థితిని ఆ యొక్క శిథిలాలను తొలగిస్తూ చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ యొక్క శిథిలాల కింద ఎంతమంది ఉన్నారు అనేది ఇప్పటికీ కూడా స్పష్టంగా తెలియనటువంటి పరిస్థితి ఏర్పడింది. ఈ యొక్క ఏజెన్సీలో ఇలాంటి బహుళ అంతస్తుల భవనాలు నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు జరుగుతున్నప్పటికీ కూడా అధికారులు పట్టించుకోకనే ఈ యొక్క పరిస్థితి దాపురించింది అనేటువంటి స్థానిక ప్రజలు కూడా ఆరోపణలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇలాంటి నిర్మాణాలపై పలు ఆరోపణలు వచ్చి ఫిర్యాదులు చేసినా కూడా సంబంధిత శాఖల అధికారులకు ఫిర్యాదులు చేసినప్పటికీ కూడా వారు పట్టించుకోకపోవడం వల్లనే ఇలాంటి ప్రమాదాలు జరిగాయని చెప్పేసి కూడా ప్రజలు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ యొక్క పరిస్థితి పైన ఎందుకు స్పందించట్లేదు? అధికారులు మామూలుకు ఈ యొక్క తలొగ్గి చేస్తున్నారా, లేక పై అధికారుల యొక్క ఒత్తిడి మేరకు వీళ్ళు వదిలేస్తున్నారా, లేక ప్రజాప్రతినిధుల యొక్క ఒత్తిళ్లకు వదిలేస్తున్నారా అనేది కూడా ప్రజలు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఈ యొక్క G+2 మాత్రమే ఏజెన్సీలో నిర్మాణాలకి అనుమతి ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కానీ 5 అంతస్తులు 6 అంతస్తులు నిర్మాణాలు జరుగుతున్నప్పటికీ కూడా ఇలాంటి పరిస్థితి ఎందుకు దాపురించింది? అధికారులు స్పష్టంగా ఆదేశాలు ఇస్తున్నారా లేదా, ఎందుకు కళ్ళు తెరవట్లేదని చెప్పేసి కూడా ప్రజలు ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఏజెన్సీలో G+2కే పర్మిషన్ ఉంది. కానీ ఈ యొక్క భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మణుగూరు, అలాగే భద్రాచలం, పాల్వంచ, కొత్తగూడెం ఈ యొక్క పట్టణాల్లో బహుళ అంతస్తుల నిర్మాణాలు జరపకూడదనేటువంటి నిబంధన కూడా ఉంది. అంటే ఏజెన్సీలో 170 చట్టానికి విరుద్ధంగా ఈ యొక్క నిర్మాణాలు జరుగుతున్నప్పటికీ కూడా ఈ యొక్క గిరిజన సంఘాలు ఫిర్యాదులు చేసినప్పటికీ కూడా పట్టించుకోకపోవడం వల్లనే ఈ యొక్క
పరిస్థితి దాపురించింది. అంటే గతంలో ఎప్పుడు కూడా ఈ యొక్క ఇంత స్థాయిలో బిల్డింగ్ కూలినటువంటి ఘటనలు జిల్లాలో జరగలేదు. ఈ యొక్క బిల్డింగ్ కూలడానికి గల కారణం ఈ యొక్క మొదట అంతస్తు G+ లో ఉన్నటువంటి ఈ యొక్క భవనం నాణ్యత లోపాలు ఉండటం వల్లనే ఈ యొక్క పరిస్థితి ఏర్పడిందనేది కూడా నిపుణులు తెలియజేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే కింద ఉన్నటువంటి G+ లో వాడినటువంటి స్టీలు 12 mm రాడ్లతోటి కట్టినటువంటి పరిస్థితి ఉంది. ఈ యొక్క 12 mm రాడ్లు స్ట్రెంత్ సరిపోదు కాబట్టి ఈ యొక్క కక్కుర్తికి పడి ఆ ఓనర్ ఎవరైతే ఉన్నారో ఆ ఓనర్ కక్కుర్తి పడి ఈ యొక్క 5 అంతస్తులు 6 అంతస్తులు నిర్మాణం చేసి వాటి కూలిపోయినటువంటి పరిస్థితి ఏర్పడిందని చెప్పేసి కూడా స్థానికులు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది వెన్నెల. అలాగే శ్రీనివాస్, మనం చూసుకున్నట్టయితే అసలు శిథిలాల కింద ఎంతమంది ఉన్నారు, ప్రస్తుతం వారి గురించి ఆచూకీ ఏంటి, అలాగే రెస్క్యూ ఆపరేషన్ ఏ మేరకు కొనసాగుతుంది? అంటే అక్కడ శిథిలాల కింద మొదటగా మనకి తెలిసినటువంటి సమాచారం 6 ఆ యొక్క శిథిలాల కింద ఉన్నారు. ఆ 6లో 5 పురుషులు కాగా ఒక మహిళా కార్మికురాలు కూడా ఉన్నదనేది అక్కడ ఉన్నటువంటి వారు తెలియజేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ తీరా చూస్తే ఇప్పుడు కామేశ్వరరావు అనేటువంటి వ్యక్తి మాత్రము ఆర్తనాదాలు ఆ యొక్క NDRF బృందం సెర్చ్ చేస్తున్నటువంటి క్రమంలో ఆ యొక్క కామేశ్వరరావు ఆర్తనాదాలు పెట్టినటువంటి పరిస్థితిలో అతన్ని కనుగొని వెంటనే శిథిలాల నుండి తీసుకొని ఆసుపత్రికి తరలించి చికిత్స చేస్తుండగా అతను మరణించినటువంటి పరిస్థితి ఉంది. అంటే ఇంకా ఉపేందర్ అనే కార్మికుడు కూడా దానిలోనే ఉన్నాడు శిథిలాల కింద అని చెప్పేసి కూడా వారి యొక్క సమీప బంధువులు తెలియజేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే పూర్తి స్థాయిలో అధికారులు కూడా అక్కడ ఎంతమంది ఉన్నారనేది చెప్పలేనటువంటి పరిస్థితి ఏర్పడింది వెన్నెల. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.